హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ వీడియో వచ్చి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 4 గంటల నుంచి నేను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత వీడియో తీశానన్నమాట. సాయంత్రం 4 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు నేను ఏమేమి పని చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇప్పుడైతే ఇంట్లో ఈ ఇల్లు మొత్తము ఎలాగున్నదని మీతో నేను చూపిస్తా ఉన్నాను. ఇది మొత్తం క్లీన్ చేయాలి. ఈ బెడ్ మీద చూడండి గొడ్లు అంత ఎట్టున్నాయో. ఇది ఏం చూపిస్తా ఉన్నానంటే ఇది ఏమో టైఫాయిడ్ అండి, టైఫాయిడ్ ఏదో అంటారు కదా, అది మా పిల్ల రెగ్గొట్టేసినారు. అందుకనేసి అది మీతో నేను చూపిస్తా ఉన్నాను. అది చెక్ చేసుకున్న తర్వాత వీడియో తీద్దాం అనుకుంటే అదేం పోయింది. ఇప్పుడు ఎలాగోలాగా రెడీ చేసుకొని పెట్టుకునేసానండి. దీనివల్లే కదండి వీడియోలు మనం చేసుకునేది. అందుకనేసి అదైతే ఎలాగోలాగా రెడీ చేసి పెట్టుకునేసినానండి. ఇప్పుడైతే నేను ఈ కాఫీ పెట్టుకుందామని చెప్పేసి పాలు వేసుకుంటున్నాను. సాయంత్రం కూడా టీ పెట్టుకొని తాగుతానండి, పొద్దునే సాయంత్రం. ఆ టీ తాగితే కానీ మైండ్ అనేది ఫ్రెష్ అవ్వదు. అందుకనేసి టీ పెట్టుకొని తాగుతున్నాను. టీ తాగితే కొంచెం మనిషికి ఎనర్జీ కదండి, అందుకనేసి టీ పెట్టుకొని తాగుతున్నాను. నేను చేసే వీడియోలు కొంతమంది చూసి ఏదేదో అంటున్నారు. అంటే అమ్మ పెట్టదు అడుక్కోనేరు అంటారు కదండి, అలా ఉంది నా పరిస్థితి. వాళ్ళు చేయరు, నేను చేస్తుంటే ఓర్చుకోలేదు, ఏదో మాట అంటూనే ఉన్నారు. సరేలేదా అండి, ఈ జనాల వల్ల ఏదో మాట పడాల్సిందే కదా, ఇదంతా కామన్ కదా. సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఇవంతా మామూలే కదండి, అదంతా కామనే కదండి. తర్వాత వేసి టీ పెట్టుకొని తాగేసానండి. డైలీ పొద్దున్నే సాయంత్రం అనేది టీ అయితే చేస్తాను. వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోలేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ పెట్టాను కదా, ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంతమంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే అమ్మాయి స్కూల్ నుంచి వచ్చింది కదా అని చెప్పేసి అమ్మాయి కూడా పాలు కొద్దిగా తీసి పెడుతున్నాను. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ కాఫీ పొడి అండి, ఇదైతే ఇక్కడ దొరకదండి, అదైతే మిషన్లో పెట్టి ఆడిచ్చిస్తారనమాట. కాఫీ విత్తనాలు వేసి మిషన్లో పెట్టి ఆడిచ్చిస్తారు. సూపర్గా ఉంటుందండి, అదే మీకు చెప్తున్నాను. కొద్దిగా వేసినా కూడా స్మెల్ వచ్చిద్దండి, బాగుంటుంది. నాకు ఒకటి అర్థం కాదండి, నేనేదో వీడియోలు చేసుకుంటా అంటే వాళ్ళకి ఎందుకండి ఏదో ఒకటి అంటూ ఉంటారు. సరే, ₹1 తక్కువ ఉంది, ఇచ్చేవాళ్ళు ఎవరైనా, ఎవరు ఇచ్చేవాళ్ళు అయితే లేరు కదా, అలాంటప్పుడు ఎందుకు చెప్పాలండి. జనాలు ఇలా ఉన్నారండి. సరేలే అని సర్దుకొని పోవడం తప్ప చేసేదేం లేదు. ఇక్కడైతే కాఫీ తాగుతున్నాను అన్నమాట. ఇప్పుడైతే కాఫీ తాగేసిన తర్వాత ఇప్పుడు ఇంట్లో పని మొదలెట్టాను అన్నమాట. పొద్దున్నే స్కూల్ టైం అయిపోతుంది, నాకు డ్యూటీకి టైం అయిపోతుంది అని చెప్పేసి ఎక్కడొక్కడ పడేసినాము. ఈ తలదేండ్లు అంట టవల్ మొత్తం పిల్లలు మొత్తం పడేసినారు. మొత్తం సర్దుకొనేసి తర్వాత మొత్తం క్లీన్ చేసేసుకుంటానండి. అంటాం కానీ ఆడవాళ్ళకి చాలా పనే ఉంటాయండి ఇంట్లో. పొద్దున్నుంచి సాయంత్రం అయితే చేస్తాను, అయిపోయేది ఏమి ఉండదు.
ఏదో పని అయితే ఉంటుందండి, అది మీకు తెలిసిన విషయమే కదా. మాకైతే ఇంట్లో పని అయితే చాలా ఉంటుంది. ఆ పని అంతా చేసుకొని మళ్ళీ డ్యూటీకి అయితే పోతాను. వీడియోస్ కూడా తీసుకుంటున్నాను, కొత్త వీడియో చేస్తున్నాను కదండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మొత్తం సర్దుకున్న తర్వాత ఇల్లు ఎలా ఉందో అదే మీకు చూపిస్తున్నాను. బెడ్ కూడా క్లీన్ చేసేసినాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంట్లో చెత్త ఉడుద్దామని చెప్పేసి చెత్త ఉడుస్తున్నాను ఫ్రెండ్స్. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదండి. ఇంటికి వచ్చిన తర్వాత పడుకునేంత వరకు ఏదో పని అయితే చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. అక్కడక్కడ స్లిప్ అవుతూ ఉంది, ఏదేదో వీడియో పెట్టేస్తాను అనుకోకండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా చిన్న చిన్న నేర్చుకుంటున్నాను, ఇప్పుడిప్పుడే కొత్త కదండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్యాస్ అండి, పొద్దున అన్నం గ్యాస్ మీద పెట్టాను కదా, అప్పుడు పిల్లలకి జడేస్తాను అన్నమాట. ఆ జడేసే టైంలో మొత్తము గంజి అంతా పొంగిపోయిందండి. ఎంతో జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాను, అయినా కూడా ఆ పొంగే టైంలో మాత్రము మనం కనిపెట్టుకోలేం కదా, పొంగిపోయింది మొత్తము. పొద్దున్నే సాయంత్రం అయితే గ్యాస్ క్లీన్ చేసుకుంటానండి. ఆ గ్యాస్ అనేది తుడిచి గ్యాస్ మీద స్టవ్ అవి ఉన్నాయి కదండి కడ్డీలు, అవి కూడా మొత్తము ఇరిగిపోయినాయండి. అలా పోయినాయి, అవి ఎక్కడే కానీ దొరకట్లేదండి. పొయ్యిలు ఆ స్టవ్ మీద పొయ్యిలు అయితే ఎక్కడే దొరకట్లేదు. చూసినా కూడా కొందామనుకుంటే మీషోలో కూడా చూసాను, కానీ ఏం దొరకట్లేదండి. సరేలని చెప్పేసి అలాగే దాని మీదనే వండుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మా అమ్మాయి కొత్తగా స్కూల్ డ్రెస్ కుట్టించినాను ఫ్రెండ్స్. ఇంతకుముందు ఉన్నాయి కానీ అవి కొంచెం టైట్గా అయిపోయినాయి, అసలు పట్టట్లేదండి. అందుకనేసి ఇప్పుడు మళ్ళీ 2 జతలు అమ్మాయికి అయితే స్కూల్ డ్రెస్సులు కుట్టించాను. అవి అయితే ఇప్పుడు తెచ్చుకుంది ఫ్రెండ్స్, మిషన్ ఇంటి దగ్గర పోయి తెచ్చుకుంది. అదే ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే చాలా గుడ్డ ఇచ్చాను ఫ్రెండ్స్ కుట్టమని, అది మొత్తం ఏం చేసిందో ఏమో కానీ చిన్న కుట్టింది ఫ్రెండ్స్. అసలు అమ్మాయికి ఈ సంవత్సరం కూడా పనికి వస్తుందో లేదో కూడా తెలియదు, చాలా పొట్టిగా ఉంది, అదే చెప్తున్నాను. నేను చెప్పిండేది ఒకటి అయితే ఆమె కుట్టిండేది ఒకటి. చాలా పొట్టిగా చాలా చిన్నగా కుట్టింది. అది ఇప్పటికీ ఇలా ఉంటే ఇంకా 6 నెలల తర్వాత అస్సలు అమ్మాయికి పట్టదు. కొంచెం అమ్మాయి బొద్దుగా ఉంటుంది కదా, అస్సలు పట్టదు ఫ్రెండ్స్. అదే మా అమ్మాయితో చెప్తా అంటే మా అమ్మాయి నా తల చూస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత టైట్గా కుట్టిందో. ఒకసారి అమ్మాయి వేసుకుంది కదా ఎంత టైట్గా ఉంది. ఇప్పుడే ఎలా ఉంటే అది ఇంకా 6 నెలల తర్వాత ఎలా ఉంటుంది, వచ్చే సంవత్సరానికి అస్సలు పని చేయదు. టైట్గా కుట్టేసాం ఫ్రెండ్స్. కుట్టడానికైతే 300 తీసుకుంది, ఒక జతకి 300 తీసుకుంది డ్రెస్కి అయితే. ఇక్కడైతే ఇంకా అంత పని అయిపోయిన తర్వాత వంట చేద్దామని చెప్పేసి సాయంత్రము బీరకాయ కూర ఉంది కదా, అందులోకి చపాతీ చేద్దామని చెప్పేసి పిండి అయితే కలుపుదామని చెప్పి పిండి తీసుకొని పిండి కలుపుతున్నాను ఫ్రెండ్స్. డైలీ అన్నం తినాలనిపించదు కదండి, అందుకని 2 రోజులకు ఒకసారి అలా చపాతీ అయితే చేస్తూ ఉంటాను.
నా వీడియో అనేది ఎక్కడ దాకా వచ్చిందని ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసేవాళ్ళు ఎక్కడ వరకు వెళ్ళింది అనేది తెలుసుకోవాలని ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడైతే గోధుమ పిండి కలిపి పిండి నానబెట్టేసాను కదా. ఇప్పుడైతే మిద్దె పైన ఈ డాబా పైన వేసి గుడ్డలు ఉతికి పొద్దున్నే ఆరబెట్టేసాను ఫ్రెండ్స్. అవి కూడా తెచ్చి మడతెట్టేద్దామని చెప్పేసి మిద్దె పైకి వెళ్తా ఉన్నాము. మా అమ్మాయి నాతో పాటే వస్తుంది. నేను వస్తానమ్మా అని చెప్పేసి మా అమ్మాయి కూడా వస్తుంది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వస్తుంది. ఇగో ఇక్కడండి గుడ్డలు అయితే ఆరేసేనండి. అమ్మ నేను పిన్నిస్తాను, తర్వాత గుడ్డని ఉంటాయి కదా గుడ్డలు వేసిన తర్వాత మేమైతే చపాతి కలుస్తున్నా ఫ్రెండ్స్. గుడ్డలు తెచ్చి మడతెట్టేసిన తర్వాత చపాతీ కలుస్తూ ఉన్నాను. అంతలోపు మా నాన్న మా అక్క కొడుకు ఇద్దరు వచ్చారు ఫ్రెండ్స్. అదే వాళ్ళకల్లా చూస్తూ ఉన్నాను. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మనిషికి ఖాళీ అయితే లేదు. ఏదో పని అయితే చేసింది. మా అక్క కొడుకు వచ్చినాడు కదా, ఏదో చెప్తున్నాడు. వీడియో తీస్తున్నావు కదా కానీ ఏదో మాట్లాడుతున్నాడు. అవునరా అంటే వీడియోలకు హాయ్ చెప్పంటే నేను వీడియోలు కాన్నాను అని చెప్తున్నాడు. ఇదిగోండి మా నాన్న కూడా వచ్చినాడు. మా నాన్నకైతే చపాతి కాల్చి పెట్టేసినాను ఫ్రెండ్స్. చపాతి పెట్టేసరికి తినేసినాడు. తర్వాత మేము కూడా తినేసి పడుకుందామని చెప్పేసి దుప్పట్లు కూడా పరిచేసినాం ఫ్రెండ్స్. ఇదిగోండి మా ఆయన. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. బాయ్.